ప్లస్ నేను అక్షయ ఇక అప్డేట్స్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేత ధరలో గుట్టు రట్టయింది. పండోరా పేపర్స్ వారి బాగోతాన్ని బట్టబయలు చేసింది. ఈ జాబితాలో 91 దేశాలకు చెందిన ప్రముఖులు ఉండడంతో పనామా పత్రాలను మించిన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ జాబితాలో పలు దేశాల్లోని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, దౌత్యాధికారులు, బిలియనీర్లతో పాటు పలు రంగాల ప్రముఖులున్నారు. వీరంతా తక్కువ ట్యాక్స్ ఉన్న దేశాలకు పెద్ద ఎత్తున రహస్య సంపదను, అక్రమ పెట్టుబడులను ఎలా తరలించారో పండోరా పత్రాల్లో ఉంది. భారత్, అమెరికా, రష్యా సహా 45 దేశాలకు చెందిన 130 మంది బిలియనీర్లు ఈ పండోరా పత్రాల జాబితాలో ఉన్నారు. 336 మంది ఉన్నత స్థాయి రాజకీయవేత్తలు, అధికారులకు దేశాల్లో 956 కంపెనీల పేరిట పెట్టుబడులు ఉన్నట్లుగా తేలింది. మారు పేర్లతో తెరిచిన బ్యాంకు ఖాతాల సాయంతో వీరంతా ఆస్తులను రహస్యంగా కొనుగోలు చేశారు. పనామా, దుబాయ్, మొనాకో, స్విట్జర్లాండ్, కేమన్ ఐలాండ్స్ లో గోప్యంగా ఆర్థిక లావాదేవీలను సాగించారు. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ICIJ ఈ వివరాలను విడుదల చేసింది. పండోరా పేపర్స్ లో భారతీయుల చిట్టా ఘనంగా ఉంది. పన్ను ఎగవేత, చట్టాల ఉల్లంఘన, అక్రమ ఆర్జనతో ఆస్తులు కూడబెట్టిన వారు, సంపద పెంచుకున్న వారిలో ఒకరిద్దరు కాదు, కనీసం 380 మంది ఉన్నారని తేల్చింది ICIJ. ఇందులో 60 మంది ప్రముఖులు ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, వ్యాపారవేత్త నీరవ్ మోదీ, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేర్లు కూడా ఈ లిస్టులో ఉండడం సంచలనం కలిగిస్తోంది. తాను దివాలా తీసినట్లుగా యూకే కోర్టులో డిక్లేర్ చేసిన అనిల్ అంబానీకి చెందిన 18 అసెట్ హోల్డింగ్ ఆఫ్ షోర్ కంపెనీలు ఉన్నట్లుగా తేలింది. అతనికి కొన్ని దీవుల్లో 3 కంపెనీలున్నాయని పండోరా ప్రకటించింది. డిసెంబర్ 2007, జనవరి 2008 మధ్య బటిస్టీ అన్లిమిటెడ్, రేడియం అన్లిమిటెడ్, హ్యూ ఇన్వెస్ట్మెంట్ అన్లిమిటెడ్ కంపెనీలు స్థాపించాడని పండోరా పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ భారత్ను వీడి వెళ్లే ముందు అతని సోదరి ఒక ట్రస్ట్ను నెలకొల్పగా, బయోకాన్ ప్రమోటర్ కిరణ్ మంజుదార్ షా భర్త సైతం ఓ ట్రస్ట్ పేరుతో సంపద పెంచుకున్నారని వెల్లడించింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరు కూడా ఈ పన్ను ఎగవేత జాబితాలో ఉంది. పనామా పేపర్స్ లీక్ అయిన 3 నెలలకు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లోని సాస్ ఇంటర్నేషనల్ కంపెనీలో సచిన్ పెట్టుబడులు పెట్టినట్లుగా పండోరా పేపర్స్ వెల్లడించింది. ఆయన భార్య, ఆమె తండ్రి పేరిట 2016లో $26 లక్షల విలువ చేసే షేర్లు కొన్నారని ఇంటర్నేషనల్ కన్సార్టియం ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుల పరిశోధనలో వెల్లడైంది. పండోరా పత్రాల్లో పాక్ చిట్టా భారత్ కంటే డబుల్గా ఉంది. మొత్తం 700 మందికి పైగా పాకిస్తాన్ వాసులు అక్రమంగా సంపద పెంచుకున్నారని పండోరా పేపర్స్ నిర్ధారించింది. ముఖ్యంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితులు, కేబినెట్ మంత్రులు, వారి కుటుంబ సభ్యులు రహస్య కంపెనీలు, ట్రస్టుల ద్వారా ఆస్తులు కూడబెట్టినట్లుగా ప్రస్తావించింది. పాక్ ఎన్నికల ముందు నూతన పాకిస్తాన్ చూపిస్తానని ప్రామిస్ చేసిన ఇమ్రాన్ ఖాన్ పండోరా పేపర్స్ లీక్ ను స్వాగతించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్ను దోచుకున్నట్లు, తమ దేశ సంపదను కొంతమంది అక్రమంగా దోచుకున్నారని వాపోయారు. అయితే పండోరా లిస్ట్ లో ఉన్న పాక్ వాసుల్లో ఎక్కువ మంది ఇమ్రాన్, అతని సన్నిహితులు, మంత్రులు, మిలిటరీ ఆఫీసర్లు కూడా ఉండడంతో ఇదేనా నూతన పాకిస్తాన్ అంటే అనే విమర్శలు మొదలయ్యాయి. అజర్బైజానీ ప్రెసిడెంట్ లీహమ్ అలియేవ్ అండ్ ఫ్యామిలీ ఏకంగా దేశాన్ని లూటీ చేసిందని తేల్చి చెప్పాయి పండోరా పేపర్స్. యూకేలో 400 మిలియన్ పౌండ్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లుగా స్పష్టం చేసింది. ఇటు జోర్డాన్ కింగ్ అబ్దుల్లా బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లో 15 ఇళ్లు కొన్నాడు. మాలిబు, కాలిఫోర్నియా, లండన్, అస్కాట్లలో 50 కోట్ల విలువైన ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యట్టా కుటుంబ సభ్యుల అక్రమ సంపదనతో 11 సంస్థలను స్థాపించినట్లుగా పేర్కొన్నారు పండోరా పేపర్స్. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యాన్ ఖాన్ ఎన్సీబీ కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. సాయంత్రం వరకు అతన్ని విచారించనున్నారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు. రేవ్ పార్టీ ఎవరు జరిపించారు, డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారు, దీని వెనుక ఎవరెవరున్నారు అనే కోణంలో ప్రశ్నించనున్నారు. అనంతరం మరొకసారి కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే మరొకసారి కస్టడీకి ఇవ్వాలని కోరబోమని ఎన్సీబీ చెప్పడం ఆయనకు ఊరటను కలిగించింది. దీంతో ఆర్యన్ తరపు లాయర్లు ఇవాళ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. సంచలనంగా మారిన ముంబై డ్రగ్స్ కేసు విషయంపై బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి స్పందించారు. ఈ కేసులో పట్టుబడ్డ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సహా మిగతా కుర్రాల విషయంలో దర్యాప్తు నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు. నిజమైన నివేదిక వచ్చిన తర్వాతే ఓ అంచనాకి రావాలన్నారు. ఎవరైనా ఇలాంటి కేసుల్లో పట్టుబడితే అనేక రకాలుగా ఊహించుకోవడం సహజమని పేర్కొన్నారు. కుర్రాలని సంరక్షించుకోవడం మన బాధ్యత అని అన్నారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ అరెస్టు విషయం తెలుసుకున్న స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అర్ధరాత్రి అతడి నివాసానికి వెళ్లారు. రేంజ్ రోవర్ కారులో ముంబైలోని మణత్ బంగ్లాకు వచ్చిన కండల వీరుడు కొద్దిసేపు షారుఖ్ తో చర్చించారు. ఆర్యన్ అరెస్టుతో ఇప్పటికే షారుఖ్ ఇంటి వద్ద హడావిడి ఉండగా సల్మాన్ రాకతో అది మరింత పెరిగింది.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ తనయుడు ఆర్యన్ ఎన్సీబీ విచారణకు హాజరైన సమయంలో ఓ వ్యక్తి అతనితో సెల్ఫీ తీసుకున్నాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో ఆ వ్యక్తి కూడా ఎన్సీబీ అధికారి అని అందరూ అనుకున్నారు. అయితే అతనికి ఎన్సీబీకి ఎటువంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. అతను ఎన్సీబీ అధికారి కాదని, తమ ఆఫీస్ సిబ్బంది కూడా కాదని ఎన్సీబీ ఒక ప్రకటనలో తెలిపింది. డ్రగ్స్ కేసులో షారుఖ్ కుమారుడు అరెస్ట్ అయిన కొద్ది గంటల్లోనే మరొక డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు ఎన్సీబీ అధికారులు. పక్కా సమాచారంతో ముంబైలోని ఆంధేరి, బాంద్రా ప్రాంతాల్లో దాడులు చేసిన నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్ సప్లయర్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం అతన్ని ఎన్సీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్ ఉరీ సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పాకిస్తాన్ గుర్తులతో కూడిన 2 బ్యాగులను భారత సైన్యం స్వాధీనం చేసుకుంది. ఆ సంచుల్లో లభ్యమైన 30 కిలోల డ్రగ్స్ ను హెరాయిన్ గా గుర్తించారు. దాని విలువ మార్కెట్లో 25 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. పంజాబ్ అమృత్సర్లోనూ భారీగా హెరాయిన్ పట్టుబడింది. పాకిస్తాన్ బోర్డర్ వద్ద ఓ స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్ అధికారులు అతని నుంచి 6 హెరాయిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాను హౌస్ అరెస్ట్ చేశారు యూపీ పోలీసులు. లిఖింపూర్ ఖేరీ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు అక్కడికి వెళ్లాలనుకున్న ఆమెను పోలీసులు లక్నోలోనే నిలిపివేశారు. ఢిల్లీ నుంచి లక్నో చేరుకున్న ఆమె అర్ధరాత్రి లిఖింపూర్ బయలుదేరాలనుకున్నారు. కానీ ఎయిర్పోర్టు బయటే ఆమెను అడ్డుకున్నారు పోలీసులు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కడప జిల్లా బద్వేలులో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది వైసీపీ. ఇందుకోసం ఇవాళ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించబోతోంది. సమావేశానికి బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక బాధితులు అప్పగించిన 3 మంత్రులు, 2 ఎంపీలు, మండలాల వారి ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలే హాజరు కానున్నారు. ఇక జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, బూత్ లెవెల్ కమిటీ సభ్యులతో వారు సమావేశం కానున్నారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. అధినేత చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన టీడీపీ పొలిట్ బ్యూరో బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణికి టికెట్ ఇచ్చినందుకు పోటీకి విముఖత వ్యక్తం చేసింది. సంప్రదాయాలను గౌరవించి బద్వేల్లో పోటీ చేయడం లేదని వెల్లడించింది. కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలకు ఇవాటి నుంచి వోల్వో బస్సులు అందుబాటులోకి రానున్నాయి. పికెట్ జేబీఎస్ నుంచి ఈ సర్వీసులను నడపాలని నిర్ణయించింది టీఎస్ఆర్టీసీ. అతి తక్కువ ఛార్జీలతో ఫ్లోర్ వోల్వో బస్సు సర్వీసులను నడిపించనున్నట్లుగా వెల్లడించింది. రాజధాని, గరుడ బస్సులకు దీటుగా 16 వోల్వో బస్సులను నడుపుతున్నట్లుగా ప్రకటించింది. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన మార్కును చూపిస్తున్నారు. సంస్థ అభివృద్ధి కోసం నయా ప్లాన్ ని సిద్ధం చేశారు. ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు, సూచనల కోసం సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. సోషల్ మీడియా వేదికగా ఎవరైనా మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రయాణికులే సంస్థకు నిధి అన్న నినాదాన్ని ఆచరిస్తూ ఆర్టీసీ అభివృద్ధికి సూచనలు స్వీకరించడానికి మునుపెన్నడూ లేని విధంగా టీఎస్ఆర్టీసీ పేరుతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను ప్రారంభించారు. తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ పై సిసిఎస్ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన పోలీసులు మరిన్ని ఆధారాలను సేకరించేందుకు జైల్లో ఉన్న సత్యనారాయణరావు, పద్మావతి, మొహియుద్దీన్, మస్తాన్ వలీలను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును అభ్యర్థించారు. దీనిపై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్ కోట శ్రీనివాస్ గౌడ్ ను అరెస్ట్ చేశారు ఎల్బీనగర్ పోలీసులు. శ్రీనివాస్ గౌడ్ కు నిషేధిత మావోయిస్టు పార్టీ వ్యక్తులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అతన్ని అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ రూమ్ లో విప్లవ సాహిత్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఉండవల్లి సెంటర్లో భారీగా చోరీ జరిగింది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు 40 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైల క్షేత్రం దసరా మహోత్సవాలకు ముస్తాబవుతోంది. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. శ్రీశైలంలో ఈ నెల 7 నుంచి 15 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఈ 9 రోజులు స్వామి అమ్మవార్లకు వివిధ రకాల వాహన సేవలను జరపనున్నారు అర్చకులు. అమ్మవారి ఉత్సవమూర్తి నవదుర్గ అలంకరణలో దర్శనమిస్తారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షి దుర్గా వీరభద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు రేపు జరగనుంది. 7వ తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో రేపు ఉదయం 11 గంటలకు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు. వారి సమక్షంలో ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. మిగతా అప్డేట్స్ చూద్దాం. పంజాబ్ కాంగ్రెస్ వివిధ సమసిపోయారలేదు. నవజోత్ సింగ్ సిద్ధు మరొకసారి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. డీజీపీ, అడ్వకేట్ జనరల్ నియామకాన్ని తప్పుపట్టిన సిద్ధు ఆ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వారిద్దరిని వెంటనే తొలగించాలని మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారిని తొలగించకపోతే ప్రజల్లో తలెత్తే తిరగలేమంటూ ట్వీట్ చేశారు. కొత్త సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని ప్రభుత్వం డీజీపీగా ఇక్బాల్ ప్రీత్ సింగ్ బాధితులు అప్పగించడం,
అమర్ప్రీత్ సింగ్ డియోల్ను అడ్వకేట్ జనరల్గా నియమించడాన్ని సిద్ధు తప్పుపట్టారు. పంజాబ్ కొత్త సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ కొత్త చిక్కుల్లో పడ్డారు. రాష్ట్ర భద్రతా వ్యవహారాలపై ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన కుమారుడు రిధమ్జిత్ సింగ్ సైతం పాల్గొన్నాడు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీంతో ప్రతిపక్ష నేతలు ముఖ్యమంత్రితో పాటు అధికారులపై విమర్శలకు దిగారు. ఒడిశాలో అడవులను వదిలొచ్చి గుంతలో పడిన ఏనుగును అటవీశాఖ అధికారులు రక్షించారు. మయూర్భంజ్ ప్రాంతంలో గత రాత్రి ఏనుగుల గుంపు వచ్చింది. అయితే స్థానికులు వాటిని తరిమికొట్టడంతో అందులోని ఒక ఏనుగు గుంతలో పడిపోయింది. పైకి లేవలేక అవస్థలు పడింది. దీనిని గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని దానిని రక్షించారు. భూకంపం దాటికి జార్ఖండ్, అసోం ప్రజలు వణికిపోయారు. మొదట జార్ఖండ్ సింహభూమిలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో నమోదైంది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఆ తర్వాత అసోంలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.8గా నమోదైంది. షోనిత్పూర్లో 5 కిలోమీటర్లు లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. నార్త్ కొరియా డోస్ పెంచింది. ఏకంగా ఐక్యరాజ్య సమితికే వార్నింగ్ ఇచ్చింది. తమ జోలికొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఇటీవల నార్త్ కొరియా చేపట్టిన మిసైల్స్ ప్రయోగంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. దీనిపై స్పందించిన నార్త్ కొరియా సుప్రీం తాము పరీక్షలు నిర్వహిస్తే సమావేశాలు నిర్వహించి మరీ చర్చిస్తోందని, అమెరికా నిర్వహిస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటోందని ఆరోపించింది. తమ దేశానికి ఇబ్బందులు కలిగిస్తే ఫలితం అనుభవించ తప్పదని హెచ్చరించింది. మన దేశంలో త్వరలోనే చిన్నారులకు కరోనా టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వారికి ఈ టీకా పంపిణీ ఏ విధంగా చేపట్టాలి అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రాధాన్య క్రమంలోనే చిన్నారులకు టీకా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా తీవ్ర ఆరోగ్య సమస్యలున్న చిన్నారులకే తొలి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత సాధారణ పిల్లలకు వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రకటించింది. ప్రముఖ అంతర్జాతీయ ఔషధ సంస్థ మెర్క్ అండ్ కో, రిడ్జ్ బ్యాక్ బయోథెరపిక్ సంస్థలు టాబ్లెట్ రూపంలో తయారు చేసిన కోవిడ్ మెడిసిన్ సానుకూల ఫలితాలను ఇస్తోంది. ఆసుపత్రిలో చేరే అవసరాన్ని, మరణించే ప్రమాదాన్ని సగానికి పైగా తగ్గిస్తున్నట్లుగా ఈ పరిశోధనలో తేలింది. వైరస్ జన్యుక్రమంలో సమస్యలు సృష్టించి శరీరంలో విస్తరించకుండా చేస్తోంది. ఈ విషయాన్ని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కాలర్ పేర్కొన్నారు. ఒకవేళ దీనికి ఆమోదం లభిస్తే కోవిడ్ కోసమే ప్రత్యేకంగా చేసిన తొలి యాంటీవైరల్ మెడిసిన్ గా నిలుస్తుంది. కరోనా టీకాను పంపిణీ చేసే వరకు పాఠశాలలు తెరవకుండా విద్యా సంస్థలు వేచి చూడొద్దని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. వ్యాక్సిన్ రూపొందించక ముందే పలు దేశాల్లో పాఠశాలలు తెరిచినప్పటికీ పరిస్థితులు సురక్షితమే అన్న విషయాన్ని రుజువైందని అభిప్రాయపడింది. భారీ స్థాయిలో టీకా పంపిణీ చేపట్టకపోయినా స్కూల్స్ ఓపెన్ చేయడం వల్ల ఇబ్బందులేమీ ఉండకపోవచ్చని సూచించింది. ముఖ్యంగా ప్రైమరీ పాఠశాలల్లోనూ వైరస్ సంక్రమణ తక్కువగానే ఉన్న విషయం రుజువవుతోందని పేర్కొంది. కాలిఫోర్నియా తీర ప్రాంతాల్లోని పర్యావరణం ప్రమాదంలో పడింది. దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ పైప్లైన్ నుంచి పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ లీక్ అవడంతో తీర ప్రాంతం కలుషితమవుతోంది. శనివారం నుంచి ఆయిల్ లీక్ అవడం మొదలవగా దానిని నియంత్రించేందుకు ఎమర్జెన్సీ సిబ్బంది కృషి చేస్తున్నారు. సముద్రంలో ఆయిల్ సరిగ్గా ఎక్కడ లీక్ అవుతుందో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే లీక్ అయిన 1,26,000 గ్యాలన్ల ఆయిల్ చుట్టుపక్కల పరివాహక ప్రాంతాన్ని కలుషితం చేస్తోంది. ఎడారి దేశం ఒమన్ వరదలతో వణికిపోతోంది. అరేబియా సముద్రంలో తలెత్తిన షహీన్ తుఫాను విలియం సృష్టిస్తోంది. దీంతో ఒమన్ రాజధాని మస్కట్లో భారీగా వర్షం కురిసింది. దీంతో ఇసుక పరుచుకుని ఉండే మస్కట్ వీధులన్నీ జలమయమయ్యాయి. స్పెయిన్లోని కంబర్ వీజా అగ్నిపర్వతం ఇంకా నిప్పులు చిమ్ముతూనే ఉంది. వారం కిందట విస్ఫోటనమైన అగ్నిపర్వతం నుంచి లావా ఎగజిమ్ముతూనే ఉంది. నదీ ప్రవాహంలో ఉబికొస్తున్న లావా చుట్టుపక్కలున్న ఇళ్లను ధ్వంసం చేసింది. చెట్లను కాల్చేస్తోంది. అడ్డొచ్చిన ఇల్లు, రోడ్లు అన్నింటినీ కబలించేస్తోంది. దీంతో స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఆ లావా సముద్రంలో కలుస్తూ ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. భారత్లో అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న ఎలన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ కు చెందిన శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ విభాగం స్టార్లింక్ ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. తొలుత ఈ సేవను ప్రారంభించేందుకు గ్రామీణ ప్రాంత లోక్సభ నియోజకవర్గాలను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లుగా తెలిపింది. ఈ నెలలో ఎంపీలు, మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులతో చర్చించనుంది. భారత్కు వచ్చే టెర్మినళ్లలో 80% గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలకి కేటాయించేందుకు యోచిస్తున్న స్టార్లింక్ కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం వెయిట్ చేస్తోంది.
కొత్తగా పెళ్లిళ్లు చేసుకునే జంటలో నయా ట్రెండ్ ని సృష్టిస్తున్నారు. తమ వివాహం గురించి నలుగురు చెప్పుకునేలా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. పాకిస్తాన్ కు చెందిన ఓ జంట ఏకంగా అందంగా అలంకరించిన జేసీబీలో ప్రయాణించి వివాహ వేదికకు చేరుకున్నారు. దారి పొడవునా స్థానికులు వారికి చీర్స్ చెప్పారు. పెండ్ల వేదిక వద్దకు జేసీబీ నుంచి కిందకు దిగిన వధూవరులకు బంధువులు ఘన స్వాగతం పలికారు. టపాసులు పేల్చి సందడి చేశారు. యాక్సిడెంట్ తర్వాత తొలిసారి సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. తనను తన సినిమా రిపబ్లిక్ ను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో కలుద్దామంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన 23 రోజుల తర్వాత సాయి ధరమ్ తేజ్ స్పందించడంతో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇవి మార్నింగ్ 50+ అప్డేట్స్.